అయిపోతే చెప్పమ్మా అక్కడి నుంచి మెసేజ్ తీసుకొని, రైట్? ఎవరెవరి గురికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. డెస్టినేషన్. నాకు ఒక ప్రామిస్ మిగిలిపోయింది, కానీ చాలా ఉన్నాయి ప్రామిసులు, కానీ ఒక ఫైనల్ ప్రామిస్ ఒకటి ఉండిపోయింది అనమాట. దీని తర్వాత అది ఇక్కడ నుంచి దేవుడు నెరవేరుస్తున్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, I don't know. Many of you might have prayed some powerful prayers long time ago, 20 years ago, 30 years ago, and now you went into a survival mode. Maybe will I live or not? Just like Abraham. God said, దేవుడు ఏమన్నాడు? నిన్ను గొప్ప చేసి నీ పేరుని గొప్ప చేస్తాను అన్నాడు. కానీ రెండో రోజు ఏమే ఆ రాజు చంపేయకుండా నువ్వు భర్తని చెప్పకే ఏమని చెప్తావు? బ్రదర్ అని చెప్పి. అలా అయిపోయింది బతుకు. నువ్వు ఆశీర్వదించబడి భూలోకానికి God told Abraham, I'll bless you and you'll be a blessing to the whole world. That was a promise. But the next day, he went into a survival mode. He was talking to his wife. Wife, please don't tell me that you're your husband. They'll kill me. You see that? The super promise excited mode into survival mode. Sometimes you want to do that, do this. Sometimes you're down. Sometimes the God gives a promise, you're up. But I'm telling that promise that God gave you 30 years ago, 20 years ago, yesterday, the 70th Jubilee, Lord is reminding that you will go back to your inheritance, the great plan that I have given you, that will come to pass. Hallelujah! It will come to pass. అందరికీ పోసారా? ఎవరెవరి పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అవన్నీ నెరవేరుస్తాడంటే దేవుడు. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నేను చాలా సర్వీసులు చేశాను, చాలా అద్భుతాలు చూశాను, చాలా కార్యాలు చూశాను దేవుడితోటి. కానీ ఈరోజు ఒక 2-3 ఉంటాయి అన్నమాట లిస్ట్ జ్ఞాపకం చేసుకునే. ఆ 2-3 లిస్ట్లో ఈ రోజు చేరబోతుంది. ఓకే, అందరికి నూనె పోసారా? రైట్, ఓకే, లెట్స్ ప్రే. నజరేయుడైన యేసయ్య, ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇదిగో ప్రభువా, ఈ 50వ అభిషేకం మేము ఆచారబద్ధంగా, ఏదో ఒక ట్రెడిషనల్ గా లేక ఒక సంఖ్యాబద్ధంగా ఇద్దాం అనుకున్నాము. కానీ నీవు ఆ నిర్గమ కాండం నుంచి క్యాలిక్యులేట్ చేసి 70వ జూబిలీ అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి, మేమేదో అలాగా గాలికి కొట్టుకుపోతున్నటువంటి ఒక ఆకు వలె, ఒక రెల్లి వలె లేము. నీ సంపూర్ణ ప్రణాళికలో ఉన్నామని జ్ఞాపకం చేశావు. మై లార్డ్, యు హావ్ రిమైండెడ్ us that we are not like a chaff being blown away by the wind. We came to know that we are in the perfect plan of God. My Lord Jesus, now you promised us you will take that cup of trembling. ఆ తూలి పడిచేయి పాత్ర ఎవరెవరు దేని విషయంలో బాధపడుతున్నారో, భయపడుతున్నారో దాన్ని తీసివేస్తానని సెలవిచ్చున్నావు నాయన. ఈ రోజు అభిషేకం ద్వారా దాన్ని తీసివేసి మా అందరినీ మా గురి వద్దకు తీసుకెళ్ళమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Come on, anoint yourself, put it on your head. In the mighty name of Jesus Christ of Nazareth, I release this blessing, and let our good Lord give you a memory, and you will tell your generations that, look, the 70th Jubilee has brought this in my life, and it will go to your generations till the rapture. You will have a testimony. Hallelujah. నీ పిల్లలు తెలుస్తారు, ఇలాగ మా నాన్నగారు ఈ జూబ్లీలో ఇలా ఉన్నప్పుడు ఇది జరిగింది అని. ఈ సాక్ష్యము రాకడ వరకు నీ మనవలు చెప్పుకుందురు గాక. Till the rapture, what God has done after the 70th Jubilee, your children will remember. Hallelujah. God bless you all. Please be seated. Let's clap to the Jesus who died on the cross. The Jubilee of Jubilees, who made it possible. ఈ జూబ్లీకి మరి అర్థాన్నిచ్చి ఈ విడుదలనిచ్చిన యేసయ్య కొరకు మనము ఒకసారి అందరూ తప్పట్లు కొడదాం. రైట్? Okay, you can remember this, you can apply this oil, you can put it